హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బాంధవ్య సమేత అనిల్. ఇవాల్టి స్పెషల్ ద బెస్ట్ స్టార్టర్ ఫ్రైడ్ చికెన్ వింగ్స్ అండి. బయట క్రిస్పీగా జ్యూసీగా లోపల స్పైసీగా చాలా బాగుంటుంది. ఇంకెందుకండి వెయిటింగ్, స్టార్ట్ చేసేద్దాం. చికెన్ వింగ్స్ని వాటర్లో ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వింగ్స్లో కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ పెప్పర్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ క్రష్డ్ జింజర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. తరువాత ఆయిల్ హీట్ చేసుకొని చికెన్ వింగ్స్ పీసెస్‌ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తే ఓన్లీ పైన ఫ్రై అవుతుంది, లోపల ముక్క బాయిల్ అవ్వదు. ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. వేరే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక క్రష్డ్ జింజర్, క్రష్డ్ గార్లిక్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని నేను చూయించిన విధంగా వచ్చే వరకు ఉంచుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ వింగ్స్ వేసుకొని ఆ సాసెస్‌కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. అంతే అండి. యమ్మీ యమ్మీ ఫ్రైడ్ చికెన్ వింగ్స్ రెడీ అండి. ఇది బయటకి క్రిస్పీగా అండ్ జ్యూసీగా లోపల స్పైసీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈవినింగ్ స్నాక్‌గా ట్రై చేయండి. హోప్ మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.